తిరుమలలో మద్యం మత్తులో ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల వీరంగం సృష్టించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు భద్రత కల్పించాల్సిన పోలీసులే తప్పతాగి వాహనదారులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్ నాయక్, కానిస్టేబుల్ రాజశేఖర్, సిరాజుద్దీన్ తిరుమలలో విధులు నిర్వహించేందుకు 2 రోజుల క్రితం వచ్చారు. నిన్న ఉదయం ఏపీఎస్పీకి చెందిన ఓ అధికారి వాహనం తీసుకుని తిరుపతికి వెళ్లారు. మద్యం ఫుల్ గా తాగి అలిపిరి భద్రతా తనిఖీలను కూడా దాటి సాయంత్రం తిరుమల చేరుకున్నారు. సైడ్ రారు, మా సార్ వచ్చారు, రారు సైడ్ రారు. దాంట్లో తిరుమలలో డి టైప్ క్వార్టర్స్ దగ్గర వారి జీపు డివైడర్ ను ఢీకొనడంతో టైర్ పంక్చర్ అయింది. దీంతో కానిస్టేబుల్స్ వాహనం దిగి నానా హంగామా చేశారు. మద్యం మత్తులో రోడ్డుపై పడి దొర్లుతో హల్చల్ చేశారు. విషయం తెలిసి విజిలెన్స్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోగా కానిస్టేబుల్ సిరాజుద్దీన్ పారిపోగా రాజశేఖర్, ఓంకార్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి తిరుమలలో వీరంగం చేసిన ముగ్గురు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ కమాండెంట్ దీపికా పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐకి కూడా ఛార్జ్ మెమో జారీ చేశారు. డివైడర్ ను ఢీకొంది జీపు. అది ఎక్కి దాంట్లో పక్కన